సో ఈరోజు మనం మేజర్ షిఫ్ట్ ఏంటంటే చెప్పాను కదా ప్రతిదీ కూడా నేను చేసే ప్రతిదీ కూడా మిమ్మల్ని ఒక స్టెప్ ముందుకు వేయడానికే నేను వేసే ప్రతి స్టెప్ ఏంటంటే ఈరోజు అనౌన్స్మెంట్ ఏంటంటే ఫస్ట్ నేను అనౌన్స్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ సీజన్ 1. అదేంటి ముందే చెప్తున్నారు? ముందే చెప్పాలి కదా, ఎందుకు అనేది క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఇది సీజన్ 1 లాస్ట్ డే. సీజన్ 1 లాస్ట్ డే. నేను చెప్పాను, నాకు కావాల్సింది ఫాలోయింగ్ కాదు, నాకు కావాల్సింది ప్రీమియం పీపుల్. ప్రీమియం పీపుల్ కావాలి, నాట్ ఫాలోయింగ్. సీజన్ 1 అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో ఈరోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే జాగ్రత్తగా వీడియోస్ ఆన్ చేసుకొని జాగ్రత్తగా వినండి. ఈ 1.5 అవర్ ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఈ 1.5 అవర్ సీజన్ 2 ఉంటుంది, సీజన్ 3 ఉంటుంది, అలా 1000 సీజన్స్ మనం కంప్లీట్ చేస్తాము. మధ్యలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటన్నిటిలో మీరు నాతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఎస్. సూపర్. మీ ఎనర్జీనే నన్ను నడిపిస్తుంది. మీరు ఎనర్జెటిక్గా ఉండాలి, కోపంగా ఉండొద్దు. ఓకేనా? హ్యాపీగా స్మైల్ స్మైల్ ఫేస్తో ఉండాలి. ఆల్వేస్ బి స్మైల్. ఓకేనా? ఓకే. సో ఈరోజు మన సెషన్ అవేకెన్ యువర్ పవర్ విత్ ఇన్. మీలో ఉన్న శక్తిని ఈరోజు మనం బయటికి తీసేద్దాం. మీలో ఉన్న శక్తిని ఈరోజు బయటికి తీద్దాం. ఓకేనా? మనందరం కూడా పుట్టుకతో చాలా ధైర్యవంతులం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? పుట్టుకతో చాలా ధైర్యవంతులు. మనలో క్రియేటివిటీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. పుట్టగానే మనం ఏడుస్తాం. ఎదుగుతున్న కొద్దీ ఏం చేస్తాం ఇంకా? మనం ఎదుగుతున్న కొద్దీ మనకు కావాల్సిన దానికోసం పోరాటం చేస్తాం. కానీ మనకు పుట్టగానే ఉన్నటువంటి క్రియేటివిటీ, ఆ ఎనర్జీ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. ఎస్ ఆర్ నో? తగ్గిపోతుందా లేదా? అంటే ఎదిగే కొద్దీ కాలక్రమంలో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అలా వాటిని తగ్గించేది ఏంటంటే మీ జీవితమే తగ్గిస్తుంది, చిన్నగా చేస్తుంది. ఆ పరిస్థితులు, మనం నేర్చుకున్న విద్య, మన టీచర్స్, తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే మీ బాల్యంలో మీరు ఆ ఎనర్జీని, ఆ క్రియేటివిటీని కలిగి ఉన్నారో దాన్ని ఈరోజు మనం యాక్టివేట్ చేద్దాం. చేద్దామా? ఆర్ యూ రెడీ? భరత్ రెడ్డి సార్ రెడీ ఉన్నారా? సో రక్షా గోవింద్ గారు, వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళందరూ ఆన్ చేయండి. ఒక 1.5 అవర్ మీరు కూర్చోండి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనలో ఉన్నటువంటి బాల్యంలో మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్, ఆ తర్వాత అప్పటి యొక్క క్రియేటివిటీ, ఇదంతా తగ్గడానికి గల రీజన్ ఏంటంటే భయం. రాసుకోండి, భయం. ఎసార్నా? భయమే అనేది మన యొక్క ఎనర్జీస్ని తగ్గిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మొదటి నుండి సీజన్ 1 నవంబర్ 1 తారీఖు రోజు స్టార్ట్ అయింది మనకు. 1 తారీఖు నేను చెప్పింది ఏంటి? ఇక్కడ మీరు నిజానికి సత్యానికి తేడా తెలుసుకుంటారు అని చెప్పాను. నిజం అనేది నిజమే, కానీ సత్యం వేరేలా ఉంటుంది. చెప్పానా లేదా? డే 1. సో ఇప్పుడు భయం అనేది భయం అనేది మీకు శత్రువు కాదు. భయం అనేది మీ గురువు. రాసుకోండి. భయం అనేది మీకు శత్రువు కాదు. భయం అనేది మీ గురువు, టీచర్. భయం అనేది మీ గురువు. నోట్ చేసుకోండి, రాసుకోండి. ఎవ్రీ డే కనీసం ఒక బుక్ యొక్క కంప్లీట్ సారాంశాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ను కలిపి. నేను చెప్పే కొటేషన్స్, నేను చెప్పే లైన్స్ మీరు ఏదైనా బుక్లో చూపించండి నాకు. నేను ఎక్కడ ఉన్నదాన్నైనా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వట్లేదు. నా యొక్క నాలెడ్జ్ని మిక్స్ చేసి, సింప్లిఫై చేసి, ఈజీగా అర్థమయ్యేలాగా ఇచ్చాను. ఈజీగా. నేను ఒక మేడం అన్నారు, అసలు యద్భావం తద్భవత్ అనే దాన్ని ఎంత సింపుల్గా చెప్పారు సార్. సో దాన్ని ఎంత మేధోమదనం చేస్తే ఆ వర్డ్ వస్తుంది అంటారు? అంత ఈజీగా వస్తుందా? ఎంతో మేధోమదనం జరుగుతుంది, నేను ఎంతో చేస్తాను అలా. సో అందుకనే భయం అనేది శత్రువు కాదు, భయం అనేది మీ టీచర్. మనం మారుస్తున్నాం, ప్రతి దాన్ని మారుస్తున్నాం. మారిస్తేనే ఇప్పుడున్న పరిస్థితి నుండి ఉన్నత పరిస్థితికి వెళ్తాం. ఖచ్చితంగా మార్చాలి మనం. ఓకేనా? రాసుకోండి. అభయం, అభయం, సత్వ సంశుద్ధి. అభయం, సత్వ సంశుద్ధి. అభయం, సత్వ సంశుద్ధి.
అంటే భయరహితమే దైవ గుణం. ఫియర్లెస్. భయం లేకపోవడమే మీలో ఉన్న దైవత్వం. భయం లేకపోవడమే మీలో ఉన్న దైవత్వం. సిమన్ గారు రాస్తున్నారా? నోట్స్ రాస్తున్నారా? సైమన్ గారు నోట్స్ రాయండి. నోట్స్ రాయండి. మళ్ళీ దొరకరు. ఇలాంటివి దొరకవు మళ్ళీ. ఓకే. అంటే భయం లేకుండా ఉండటమే దైవ గుణం. ఈ గుణానికి చేరాలంటే మనలో భయం ఉండకూడదు. సార్నో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నా పదాలని. సో భయం ఉండకూడదు అంటే ఫస్ట్ భయం అంటే ఏంటో తెలియాలి కదా. సార్నో అందుకే భయం అనేది మనకు గురువు. మళ్ళీ రిపీటా సార్? అభయం సత్వ సంశుద్ధి అంటే భయరహితమే దైవ గుణం. ఇప్పుడు భయం లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ భయం ఉండాలి. సార్నో అదే మన గురువు. అందుకే భయం అనేది మీ శత్రువు కాదు. భయం అనేది మీ గురువు, మీ టీచర్. భయం ఏం చేస్తుందంటే మన యొక్క ఎదుగుదలను చూపిస్తుంది. భయం ఏం చేస్తుంది? మన యొక్క ఎదుగుదలను చూపిస్తుంది. కాబట్టి భయం నుండి పారిపోకండి. భయం చెప్పేది వింటే, భయం ఏం చెప్తుందో అది వినాలి. మనం ఆగాలి. పరిగెత్తడమే కాదు, మనసు పరిగెడుతూనే ఉంటుంది, ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. ఎప్పుడు పరిగెత్తడమే కాదు, మీ భయం ఏం చెప్తుందో ఆగి వినండి ఒక్కసారి. ఒక్కసారి ఆగి వింటే అప్పుడు మీ బలహీనత ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ భయం చెప్పేది మీరు వింటే మీ బలహీనత ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆ బలహీనతను తొలగిస్తే సక్సెస్ వస్తుంది. ఎలాన్ మస్క్కు చీకటి అంటే భయం. చిన్నప్పుడు బాగా భయపడేవాడు. చదువు పెరుగుతున్న కొద్దీ, నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఏం చేశాడు? చీకటి ఎలా ఏర్పడుతుంది? ప్రోటాన్స్ లేకపోవడం వల్ల చీకటి అనేది ఏర్పడుతుంది అంతే. ప్రోటాన్స్ అనేది సూర్యరశ్మి ద్వారా వస్తాయి. ఆ వచ్చిన ప్రోటాన్స్ వల్ల వెలుతురు వస్తుంది. ప్రోటాన్స్ లేకపోవడం వల్ల చీకటి వస్తుంది. అంతే తెలుసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో అత్యంత కుబేరుడుగా ఉన్నాడు. ఆ భయం ఆ భయం అతనికి టీచర్ అయింది. సో మన భయం కూడా మనకు టీచర్. ఆ భయం చెప్పేది వినండి. అప్పుడు మీలో ఉన్న బలహీనత తెలుస్తుంది. అది వదిలేస్తాం. ఓకేనా? నెక్స్ట్, మీరెవరు? హూ ఆర్ యూ? మనం చెప్పుకున్నాం కదా. ఎవరు మీరు? మనిషా? దేవుడా? ఎవరు మీరు? అవేర్నెస్. మీకున్న అవగాహనే మీరు. అంతేనా? సో ఇప్పుడు రాయండి. మీరు మీ ఆలోచనలు కాదు. మీరు ఒక విట్నెస్, ఒక సాక్షి. మీరు మీ ఆలోచనలు కాదు. మీరు ఒక విట్నెస్, ఒక సాక్షి మీరు. ఇప్పుడు నన్ను చూడండి జాగ్రత్తగా. మనకు నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే నీవెవరంటే నేను ఆలోచన అంటారు. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. నిన్న ఒక వీడియో పెట్టాను. మీకు ఒక సడన్ గా ఐడియా వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది? ఎంతమంది చూశారు? షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఆలోచనలు అనేటివి వస్తూ వెళ్తూ ఉంటాయి. అయితే మీరెవరంటే ఆ ఆలోచనలు గమనించే విట్నెస్. రాసుకోండి. ఆ ఆలోచనలను గమనించే విట్నెస్, సాక్షి. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచనల గమనించేవారా? అబ్జర్వరా? ఆలోచనలు కాదు. అందుకే ఆలోచనల వెంట పోరాదు. ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వెంట పోరాదు. మీరు నిత్యం ఉండే ఆత్మ, నిత్యం ఉండే సోల్ మీరు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఆలోచనల వెంట వెళ్తారు. మనం ఏం చేస్తాం? ఆలోచనలకి సాక్ష్యంగా నిలబడి గమనిస్తాం. ఎందుకంటే మీరు నిత్యం ఉండే ఆత్మ. ఆలోచనలు అనేటివి కంటిన్యూస్ ఫ్లో వస్తూ వెళ్తూ ఉంటాయి. వస్తూ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు రియల్ సక్సెస్, రియల్ సక్సెస్ అనేది సెల్ఫ్ అవేర్నెస్తో మొదలవుతుంది. రియల్ సక్సెస్ అనేది సెల్ఫ్ అవేర్నెస్తో మొదలవుతుంది. రాయండి. సో ఈ రోజు లెసన్ 18 రోజుల లెసన్స్ని కలిపి ఉంటుంది. ఇది నెక్స్ట్ మిమ్మల్ని మిలియనీర్స్ని చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. నిజమైన సక్సెస్ సెల్ఫ్ అవేర్నెస్తో మొదలవుతుంది. దానినే మన వాళ్ళు ఏమన్నారంటే స్వధర్మే నిధనం శ్రేయం. స్వధర్మే
నిధనం, శ్రేయం అన్నారు. అంటే జీవితంలో చేసే మొదటి బెస్ట్ పని ఏంటంటే నీ స్వధర్మం ఏంటో నీవు తెలుసుకోవడం. నిన్న చెప్పాను కదా ధర్మం అంటే ఏంటి అనేది. జీవితంలో మీరు చేసే బెస్ట్ వర్క్, అత్యున్నతమైన పని, అత్యున్నతమైన అంటే చాలా హై, ఏంటి అది? నీ స్వధర్మం ఏంటో నువ్వు తెలుసుకో. నీ స్వధర్మం ఏంటో నువ్వు తెలుసుకో. ఎప్పుడు తెలుస్తుంది? హూ ఆర్ యూ, మీరెవరు, ఎందుకు ఈ లక్ష్యాలను కోరుకుంటున్నారు, ఎందుకు 4:30కి ఇక్కడ లేచి కూర్చుంటున్నారు, ఇవి తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది. ఇది తెలియాలి అంటే ఆలోచనలకి మీరు అబ్జర్వర్గా ఉండాలి, సాక్షిగా ఉండాలి, విట్నెస్గా ఉండాలి. అంతేకాని ప్రతి ఆలోచన చెప్పిందల్లా వినుకుంటే వెళ్ళకూడదు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీరంతా ఎవరంటే విఆర్ ఆల్, రీనేమ్ చేయండి మనీ యోగి. మనీ యోగి రీనేమ్ చేసుకోండి. సార్ నిన్న రాలే మంజునాథ్ సార్ కాబట్టి తెలియదు. విఆర్ ఆల్ మనీ యోగిస్. ఓకేనా? తపస్సు చేస్తున్నాం మనం మనీ కోసం. ఓకే. సో తత్వమసి అంటే ఏంటి? విన్నారా ఈ పదం ఎప్పుడైనా? తత్వమసి. తత్వమసి. సో నేను చెప్తాను చూడండి. తత్వమసి అంటే నీలో ఉన్న భయాన్ని తొలగిస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నీలో ఉన్న భయాన్ని తొలగిస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఎందుకంటే నువ్వెవరో నీకే తెలియదు. నీవెవరో నీకే తెలియదు. నీ స్వధర్మం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీలో ఉన్న భయాన్ని వీడాలి. నీలో ఉన్న భయాన్ని వీడాలి. చాలా మంది ఏమనుకుంటారంటే హీలింగ్ జరుగుతుందంటే ఏమనుకుంటారు, ఇదేదో ఎక్కడుండో వచ్చింది అనుకుంటారు హీలింగ్ అనేది. కాదు, హీలింగ్ అనేది ఏంటంటే అది నీలోనే ఉంది. ఆ హీలింగ్ అనేది నీలోనే ఉంది. అంటే నీ రియాలిటీ అది. హీలింగ్ జరిగాక వస్తావు చూసావా, మార్పు జరిగాక వస్తావు చూసావు, అది నీవు. అది నీవు. సో అలా మనం ఆలోచనల్ని కంట్రోల్ చేయొచ్చు ఎప్పుడు? మీరు తత్వమసిగా మారినప్పుడు. భలే కనెక్ట్ చేశాను కదా. ఈవెన్ రాజమౌళికి కూడా తెలిసి ఉండకపోవచ్చు ఈ సీన్ ఇలా కనెక్ట్ చేయాలని. అంతేనా కదా? సో అంటే మీరు తత్వమసిగా ఇప్పుడు చూడండి, అప్పటిదాకా కూలీగా ఉన్న ఆ హీరో అక్కడ నుండి ఒక లీడర్గా మారతాడు. అంటే అతని యొక్క తత్వమసి తత్వం, అతని యొక్క రియాలిటీ ఏంటి? లీడర్షిప్. అప్పటిదాకా తను ఒక కూలీగానే ఉన్నాడు. అలాగే మనం ఏమనుకుంటామంటే హీలింగ్ జరిగాక ఆ, ఎవరో ఒక గురువు చెప్పాడనో లేదా తర్వాత మారామనో అనుకుంటాం. కాదు కాదు. మీరు మీ తత్వం అది. మీలో ఉన్న భయం అనే పొరలు తొలగిస్తే వస్తారు చూసారా, అది మీరు. అది మీరు మొదటి నుంచి అలానే ఉన్నారు. సో అది తత్వమసి అంటే. రాసుకోండి. రాసుకున్నారు కదా? నెక్స్ట్. ఎట్లా ఉంది? బాగుందా? కనెక్ట్ చేసే విధానం ఎక్సలెంటా? కనీసం థంబ్ సింబల్ కూడా ఇవ్వట్లేదు కదా. ఓకే. నెక్స్ట్ రాయండి. ప్రపంచంలో ఈ క్షణాన్ని మించిన శక్తి లేదు. రాయండి. ఈ క్షణాన్ని, ప్రజెంట్ ఇప్పుడు మీరున్న క్షణాన్ని మించిన శక్తి లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ క్షణం మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుందా ఈ క్షణం? రాదు కదా. అందుకే దీన్ని మించిన క్షణం లేదు. ప్రస్తుత క్షణమే అసలైన శక్తి. ఈ అవేర్నెస్తో ఉండాలి మనం. ఇప్పుడు అవేర్నెస్తో ఉండడానికే ఇవి చెప్తున్నాను. ప్రస్తుత క్షణమే అసలైన శక్తి. భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే అనే ఒక శ్లోకం ఉంటుంది కదా, ఎంతమందికి తెలుసు? తెలుసా? సో దాని అర్థం ఏంటి? మీ యొక్క పని ప్రస్తుతం ఈ శక్తిలోనే ఉంది. మీ పనిని ప్రస్తుతంలోనే ఉంది. ఈ ఈ ఎనర్జీ ఎక్కడే ఉంది అంటే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? సో నార్మల్గా చూస్తే ఎప్పుడైనా కూడా గతంలోనన్నా ఉంటాం లేదా భవిష్యత్తులోనన్నా ఉంటాం. ఏ సార్నా? గతంలోనైనా ఉంటాం, భవిష్యత్తులోనైనా ఉంటాం, ప్రజెన్స్లో ఉంటాం. రియల్ ఎనర్జీ ఇది. అసలు శక్తి ఇది. అందుకే గతం అనేది పశ్చాత్తాపం. రాయండి. గతం అనేది పశ్చాత్తాపం. భవిష్యత్ అనేది ఒక భయం. ఈ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ప్రజెన్స్లో ఉండం. గతం అనేది పశ్చాత్తాపం, భవిష్యత్ అనేది భయం. ఈ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి వీటిని మనం మార్చబోతున్నాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లోనే బ్రతకాలి. అలా ఎవరు ఉండరు. నార్మల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు ఉండరండి. గతంలోనన్నా భవిష్యత్తులోనన్నా ఉంటారు. అది వాళ్ళకి ఎలా ఉంటుంది? గతం అనేది పశ్చాత్తాపంలో ఉంటుంది, భవిష్యత్ అనేది భయంలో ఉంటుంది. కానీ మనకి ఎలా ఉండాలి? గతం అనేది గురువు, భవిష్యత్ అనేది మనం కోరుకునేది. భవిష్యత్ అనేది మారుస్తున్నాం దాన్ని. కాబట్టి మీ యొక్క ఆలోచనలు మీ శక్తిని హరించి వేయొద్దు అంటే మీరు ప్రజెన్స్లో బ్రతకండి. ఇన్ ద మూమెంట్. ఇన్ ద మూమెంట్.
ఈ ప్రజెన్స్లో అంటే ఈ మూమెంట్లోనే ఉండండి. ఈ మూమెంట్లో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని గొప్పగా మారుస్తుంది. యాంటోనీ రాబిన్స్ ఆయన ఒక పదం చెప్తాడు. ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డిసిజన్ ఇట్స్ టేక్ మోర్ సక్సెస్ అనే సంథింగ్ వర్డ్ ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. అంటే క్షణంలో ఈ క్షణంలో మీరు తీసుకునేది. ఎస్ సార్. గతం అనేది నార్మల్గా గతం అనేది పశ్చాత్తాపంగా భావిస్తూ భవిష్యత్తును భయంగా భావించే వాళ్ళకి ప్రజెన్స్లో బ్రతకడానికి చోటు ఉండదు. అంటే ఉండలేరు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? గతాన్ని టీచర్గా భావిస్తున్నాం, గురువుగా. భవిష్యత్ అనేది మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇన్ ద మూమెంట్ మనం బ్రతుకుతాం. ఈ మూమెంట్లో ఈ క్షణంలో మనం బ్రతుకుతాం. ఈ క్షణంలోనే ఓషో అదే చెప్తాడు. ఆయన ఆయన సీక్రెట్ అంతా అదే. ఈ క్షణంలో బ్రతకండి, ఈ ప్రజెన్స్లో బ్రతకండి. తెలుసా మీకు ఓషో? ఎవరికైనా ఐడియా ఉందా ఓషో? ఎస్, ఆయన అదే చెప్తాడు. సో ఇప్పుడు మీ అందరి ఏజ్ ఎంత? టైప్ ఇన్ చాట్ బాక్స్. మీ అందరి ఏజ్ ఎంత? ఏజ్ 20 years, అంతే కదా? టైప్ చేయండి, టైప్ ఇన్ చాట్ బాక్స్. 20 years. 20 20 years. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఓకే. సో ఇప్పుడు మీరు చిన్నవాళ్ళేం కాదు. మీ జీవితం మిమ్మల్ని అలా నమ్మించింది. 39. వాళ్ళు కొత్త వాళ్ళు, న్యూ అడ్మిషన్స్. రాసుకోండి. మీరు చిన్నవాళ్ళేం కాదు, జీవితం మిమ్మల్ని అలా నమ్మించింది. భరత్ సార్, మీరు చిన్నవాళ్ళు ఏం కాదు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా యు ఆర్ ద గ్రేట్ సోల్. మీరు చాలా గొప్ప ఆత్మ. కానీ ఈ జీవితం మిమ్మల్ని మీరు చిన్నవాళ్ళని నమ్మిస్తుంది. ఎక్కడికైనా వెళ్తే సార్ సార్ సార్, ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. కాదు కాదు, యు ఆర్ ద గ్రేట్ సోల్. ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సార్ సార్ అనేది ఆ జీవితం నమ్మిస్తుంది మిమ్మల్ని మీరు చిన్నవాళ్ళు అని. మీరు అలా చిన్నవాళ్ళేం కాదు. పుట్టుకతోనే మనలో అనంత శక్తి ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? పుట్టుకతోనే మనలో అనంత శక్తి ఉంటుంది. అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? నీవు సర్వశక్తివంతుడివి. నీవు సర్వశక్తివంతుడు. నువ్వు అలానే వస్తావు తల్లి గర్భంలో నుండి. అలానే వస్తావు. కానీ నీ జీవితం నిన్ను అది మర్చిపోయేలా చేస్తుంది. నీ జీవితం నిన్ను అది మర్చిపోయేలా చేస్తుంది. సో ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే మీ గురించి మీరు చెప్పేటప్పుడు మీ కథను మార్చండి. మీ స్టోరీని మార్చండి. ఎలా మారుస్తారు? మీ గురించి చెప్పమంటే, మీ గురించి రాయమంటే అప్పట్లో కాదు, ఇప్పుడు. ఇప్పుడేంటి? మీ గురించి మేము చెప్పమంటే అప్పట్లో అని అటు వెళ్ళకండి. ప్రజెంట్ నేను ఇది అని చెప్పండి. గతం గురించి ఆలోచించకండి. ఈ క్షణంలో మీరు ఎంచుకున్న కథనే మీరు. ఈ క్షణంలో మీరు ఎంచుకున్న కథనే మీరు. ఇది ఎప్పటికీ కొత్తగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఈ పదం మీరు ఇప్పుడు రాస్తారండి. ఈ క్షణమే నేను ఎంచుకున్న కథను నేను అని ఇప్పుడు రాయండి. ఇది ఒక 10 days తర్వాత చూడండి. అది ఫ్రెష్గా ఉంటుందా ఓల్డ్గా ఉంటుందా? ఫ్రెష్గానే ఉంటుంది. అంటే మీ ఆత్మ కూడా అంతే నిరంతరం ఉంటుంది. బాడీ వెళ్ళిపోతుంది, మీ సోల్ కూడా నిరంతరం ఉంటుంది. మీ ఆత్మకు వయసు లేదు, బాడీకి వయసు ఉంది, ఆత్మకు లేదు. ఈ వర్డ్ చాలా పవర్ఫుల్. ఓకేనా? ఈ క్షణంలో మీరు ఎంచుకున్న కథే మీరు. మీరు ఎప్పుడు చదివినా అది ఆ క్షణంలోనే ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా? ఇక ఇంకొక రాంగ్ గైడెన్స్లో ఉన్నాం మనం. ఇంకొక రాంగ్ గైడెన్స్లో దాన్ని కూడా ఇప్పుడు మార్చేస్తా. ఏంటంటే ఎమోషనల్గా వీక్నెస్ ఉన్న వాళ్ళు బలహీనులు అనేది బయట ప్రపంచంలో అందరూ వేసినటువంటి ముద్ర. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎమోషనల్ వీక్నెస్. నేను ఇక్కడ జూమ్లో మీకు ఏదైనా వీడియో చూపించినా మీరు నన్ను చూస్తారని నేను వీడియో ఆఫ్ చేసుకుంటా. నేను చాలా ఎమోషనల్ అయిపోతా. నా కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు నన్ను చూస్తారేమో అని కొంచెం సిగ్గుతోటి వీడియో ఆఫ్ చేసుకొని వెంటనే ఫాస్ట్గా కన్నీళ్ళు అవి తుడుచుకొని మళ్ళీ ఓకే అన్నట్టుగా ఇక్కడ ఉంటా. సో ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నవాళ్ళు మీరు రాసుకోండి. మీ ఎమోషన్స్ మీకు శత్రువులు కాదు. మీ సక్సెస్ని ఆపేటివి కాదు. అవి మీ ఎనర్జీస్. రాసుకోండి. ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చు కదా? ఎంత మారుస్తున్నాం మనం కంప్లీట్గా. రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాం మనం. ఓకేనా? మీ ఎమోషన్స్ మీ శత్రువులు కాదు, మీ ఎనర్జీస్. అసలు స్థిత ప్రజ్ఞత అనేది ఎలా వస్తుంది? స్థిత ప్రజ్ఞత శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండండి అని భగవద్గీతలో. అయితే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలంటే ఎమోషన్స్ని బలవంతంగా నొక్కి పెట్టడం వల్ల స్థిత ప్రజ్ఞులు అవ్వలేరు.
బలవంతంగా నొక్కి పెట్టద్దు. ఎందుకంటే ఆ ఎమోషన్సే మీరు. భగవద్గీత ఏం చెప్తుంది? మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. రాయండి సార్, భరత్ రెడ్డి సార్. మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మీరు రాయడం వల్ల ఏంటంటే ఒక కరెక్ట్ సిచ్యువేషన్లో ఈ వర్డ్ మీకు గుర్తుకు వస్తుంది. ఈ వర్డ్ ఏదో ఒక వర్డ్ గుర్తుకు వస్తుంది నేను రాయమన్న దాంట్లో. అది మిమ్మల్ని అక్కడ నుండి బయటికి తీసుకొస్తుంది. అంత పవర్ఫుల్ వర్డ్స్ నేను చెప్పేది. అలాగని అలాగని మీ యొక్క ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేయకండి. మీ ఎమోషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయకండి. వాటిని అర్థం చేసుకోండి. అరుణ్ సార్ మీద కోపం వచ్చింది, అది మీ ఎమోషన్. ఆ ఎమోషన్ని అర్థం చేసుకోండి, ఎందుకు కోపం వచ్చింది. ఒక్క క్షణం ఆగితే సొల్యూషన్ దొరుకుతుంది మనకు. ఒక్క క్షణం ఆగితే సొల్యూషన్ దొరుకుతుంది. పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి. ఆ ఎమోషన్ని దాటి వెళ్ళండి. నా మీద కోపం వచ్చింది, వెంటనే నాకు కాల్ చేసి నా మీద అరవకుండా అసలు నా మీద ఎందుకు కోపం వచ్చింది. ఓకే, సార్ ఏమో ఫస్ట్ 25 డేస్ అన్నాడు, ఇప్పుడు 18 డేస్కే కంప్లీట్ చేశాడు. కోపం వచ్చింది. కోపం వచ్చింది. ఆగండి. అవును, అది సార్ ఇష్టం కదా. అది సార్ ఇష్టం కదా. 18 డేస్కే కంప్లీట్ 18 డేస్ చాలా చాలా మంచి సబ్జెక్ట్ చెప్పాడు కదా. సో ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పొచ్చు సార్కి. మారిందా లేదా ఎమోషన్? మారిందా లేదా? అలా ప్రతి ఎమోషన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఎమోషన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. నేను ఈ 18th డే రోజు ఎందుకు క్లోజ్ చేస్తానో కూడా చెప్తాను. నెక్స్ట్, మీ యొక్క అతిపెద్ద గురువును నేను ఈరోజు పరిచయం చేయబోతున్నాను. రాసుకోండి. యువర్ బిగ్ గురు. బిగ్. యువర్ బిగ్ గురు. ఈయన్ని మించిన గురువు లేడండి. మీరు ఎవరిని గురువు అని పిలవకండి. ఈయన్ని మించిన గురువు లేడు. మిగతా వాళ్ళంతా గురువు కాదు, వాళ్ళంతా ఫ్రెండ్స్, స్నేహితులు. మనందరం కూడా ఒక తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి పిల్లలు. మీరు కొంచెం ముందు వచ్చారు, నేను కొంచెం వెనక వచ్చాను. నా పిల్లలు నా వెనక వచ్చారు. ఇక్కడ వరకు వాళ్ళు పిల్లలు. భగవంతుని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఈక్వల్ సోల్స్ అందరం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈక్వల్ సోల్స్. ఇక్కడ గురువు ఎవరంటే, అసలు గురువు ఎవరంటే, మనుషులను గురువులని పిలవకండి. అసలు గురువు ఎవరంటే చెప్తాను. యువర్ బిగ్ గురు అంతర్ముఖ నిశ్శబ్దం. ఇగో ఈయనకు మించిన గురువు లేడు. ఈయనకు మించిన గురువు లేడు. అందుకే నన్ను ఎవరైనా అంటే ఫ్రెండ్ అని పిలవండి అని చెప్తాను. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఈ పదం ఇప్పుడు కాదు, మీరు నన్ను గమనిస్తారు కదా. నెక్స్ట్ 10 years కైనా ఇలానే ఉంటాను నేను. ఐఎమ్ నాట్ గురు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. మీ గురువు, నా గురువు, అందరి గురువు ఎవరంటే అంతర్ముఖ నిశ్శబ్దం. నీలో ఉన్న సైలెన్సే నీ గురువు. ఆ గురువును మించిన గురువు లేడు. మన మనసులో ఎప్పటికీ కూడా గందరగోళం నడుస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? టెన్షన్ 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 నడుస్తూనే ఉంటుంది. కానీ మీ యొక్క రైట్ సోల్, మీ యొక్క రైట్ గురువు ఎప్పుడు కూడా గందరగోళంలో ఉండడు. నిశ్శబ్దంలో ఉంటాడు. సైలెన్స్లో ఉంటాడు. మౌనం. సైలెన్స్ అనేది ఎంత భయంకరం అని అంటారు. సైలెన్స్ అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇలా లాలిస్తుంది నిన్న మౌనం. ఆ మౌనానికి చేరుకోవాలి మనం మెడిటేషన్లో. ఓకేనా? నేను 2 o'clockకి 2 o'clock వాయిస్ మెసేజ్ పెట్టాను, మీ గ్రూప్లో చూస్తే. ఆ 2 o'clockకి వాయిస్ మెసేజ్ పెట్టాక మళ్ళీ 4:25కి అలారం వచ్చేంత వరకు సైలెన్స్లోనే ఉన్నాను నేను. సైలెన్స్లోనే ఉన్నాను. ఆ వాయిస్ మెసేజ్ పెట్టాక నేను ఫ్రెష్ అప్ అయి ఇక్కడే, ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్లేస్లో కూర్చున్నానో ఇక్కడే కూర్చొని ఒక మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్లో కూర్చుంటే సైలెన్స్లోకి వెళ్ళిపోయాను. అక్కడ నా గురువుని కలుసుకున్నా. ఆ గురువు మీతో ఏం చెప్పాలో చెప్పాడు ఇవాళ. ఏం చెప్పిండంటే ఆ గురువు, ఈరోజు సీజన్ 1 క్లోజ్ చేయని చెప్పాడు. అలా అలా మీ గురువు మీకు కలుస్తాడు. ఓకేనా? నీలో ఉన్న శక్తిని నీవు మేల్కొల్పితే మీరు అనంత శక్తివంతులు అవుతారు. రాయండి. మీలో ఉన్న శక్తిని మీరు మేల్కొల్పితే మీరు అనంత శక్తివంతులు అవుతారు. నార్మల్గా మీరు సైలెన్స్ను వెతకాలంటే కనీసం రోజులో మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాల ధ్యానం చేయండి. అందులో ఈ 20ని ఫాలో అవ్వకండి. మీ రియల్ ఏజ్ ఎంతో అన్ని నిమిషాల ధ్యానం చేయండి 24 గంటల్లో. కదా? మనం అమ్మో చాలా తెలివిగా ఉంటాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా, తత్వమసి. తత్వమసి అంటే ఎవరు? ఇప్పుడున్న మీరు కాదు, మీ లోపల ఇంకెవరో ఉన్నారు, అది మీరు. అంటే మీలో ఇప్పటికే అబండెన్స్
ఎనర్జీ ఉంది. అంటే సమృద్ధి, శక్తి, ప్రేమ ఉన్నాయి. రాసుకోండి. నాలో ఇప్పటికే సమృద్ధి, శక్తి, ప్రేమ, అబండెన్స్, ఎనర్జీ, లవ్. అబండెన్స్, ఎనర్జీ, లవ్. ఇవి మీలో ఇప్పటికే ఉన్నాయి. సో లవ్ అంటే ఏంటి? ఎవరైనా టైప్ చేయండి. లవ్ అంటే ఏంటి? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మై డియర్ పార్ట్నర్స్ అండ్ బిలియనీర్స్, ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. వాట్ ఈస్ అబౌట్ లవ్? ఎవరు టైప్ చేయట్లేదు? మీకు తెలియదా లవ్ అంటే ఏంటో? తెలియదా? లవ్ అంటే ప్రేమ తెలుసు. ఇష్క్, కాదల్, ఇది కూడా పెట్టండి. ఇంకా ఆప్యాయత, రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఇప్పుడు లవ్ అనేది, ఎస్, ఫీల్. లవ్ అనేది ఏంటంటే, నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీలోనే సమృద్ధి, అబండెన్స్ ఉంది, సమృద్ధి, సంపద ఉంది మీలోనే. ఎనర్జీ ఉంది, అనంతమైన శక్తి ఉంది మీలో. ఇప్పుడు లవ్, ఈ రెండు కలిసినప్పుడు ప్రేమ అనేది వస్తుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మీరు సమృద్ధి, సంపద కలిగి ఉన్నారో, ఆ ప్రేమ అనేది తన యొక్క రెక్కలు విప్పుకొని పరిధులు దాటి ఈ నేచర్కు సర్వీస్ చేస్తుంది. ఈ నేచర్కి సర్వీస్ చేస్తుంది. లవ్, మీలో ఉన్న ప్రేమ అనేది ఎలా బయటపడుతుంది? అర్థమైందా? నేచర్కి మీరు ఏమి ఇస్తున్నారన్న దాన్ని బట్టే మీ ప్రేమ యొక్క స్థాయి బయటపడుతుంది. ఈ నేచర్కి మీరు ఏమి ఇస్తున్నారు? ఈ ప్రకృతి మనం బ్రతకడానికి అన్నీ ఇస్తుంది. మరి మీరేమి ఇస్తున్నారు? కదా. చూడండి, సమృద్ధి అయిన సంపద వాళ్ళకి పెరిగిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? నేచర్కి సర్వీస్ చేస్తున్నాడు. ప్రేమ అనేది అక్కడ కనిపిస్తుంది. నీ చుట్టూ ప్రాణంతో ఉన్నవన్నీ కూడా, నీ చుట్టూ ప్రాణంతో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి జంతువు కూడా ఆశతోటే ఉంటుంది. ఎసర్నో? ఆశతోటే ఉంటుంది, అవునా కదా? మీరు చూడండి, ఒక కోడి తన చిన్న పిల్లల్ని కాపాడడానికి దేనితోటైనా పోరాటం చేస్తుంది. దేనితోటైనా, ఒక గ్రద్దతోటైనా. ఏముంది అందులో? ఆశ ఉంది, బ్రతకాలన్న ఆశ ఉంది. బ్రతకాలన్న ఆశ ఉన్న ప్రతి దానిని బ్రతికించడానికి నీవు చేసే సహాయమే అసలైన ప్రేమ. రాసుకోండి డెఫినేషన్, భలే ఉంది, ఇప్పుడే వచ్చింది. బ్రతకాలని ఆశ ఉన్న ప్రతి ప్రతిదాన్ని ప్రతిదాన్ని బ్రతికించడానికి నీవంతు సాయం చేయడమే అసలైన ప్రేమ. అదేదైనా కానీ, చిన్న పక్షి అయినా కానీ, పెద్ద టైగర్ అయినా కానీ. అదైనా ఆశ కలిగి ఉన్న దానిని కాపాడాలి మనం. ఈ లోకంలో ఆశ కలిగి ఉన్న దాన్ని కాపాడాలన్నా డబ్బు కావాలి. ఏ సార్? అవునా కదా? దానికైనా డబ్బు కావాలి. అతని దగ్గర డబ్బు ఉంటేనే కదా 3,000 ఎకరాలలో వంతారా అనే ఒక ఫారెస్ట్ను క్రియేట్ చేసి కొన్ని వేల జంతువులను కాపాడుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? సీక్రెట్ చెప్పనా? చెప్పనా? ఆర్ యు రెడీ? సీక్రెట్ చెప్పాలా వద్దా? ఎస్. అతనికి అంత ఆస్తున్నా కూడా ఏసీలో పడుకోడు, తెలుసా మీకు? ఏసీలో పడుకోడు. ఎందుకంటే అతనికి అస్తమా ఉంది. అతను ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి. ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి. వాళ్ళ మదర్ ఇంటర్వ్యూస్ చూడండి, చెప్తారు. వాళ్ళకి అన్ని వేల లక్షల కోట్ల ఆస్తి ఉంది, కానీ ఈ అబ్బాయి బ్రతకడు. కానీ అతను ఇంత ఆయుష్తో ఎందుకుంటున్నాడంటే అతను నేచర్కి చేసేటువంటి సేవ. అందుకే అతని ఆ బాడీ అలా పెరిగిపోయి ఉంటుంది. ఏసీలో పడుకోడు. అతని రూమ్ టెంపరేచర్ నార్మల్ టెంపరేచరే ఉంటుంది. ప్రతిరోజు మెడిసిన్ వేసుకుంటాడు. ఎస్, అలా. మనం నేచర్కి చేసే సేవ మన ఆయుష్ను అలా పెంచుతుంది. ఓకేనా? అంటే మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? రాసుకోండి. పూర్ణమదం పూర్ణమిదం, పూర్ణమద పూర్ణమిధ. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆల్రెడీ సంపూర్ణంగా ఉన్నారు. మీరు పూర్ణం, మీరు సంపూర్ణం. ఎంటీగా ఊహించుకోకండి. మీరు ఎంటీగా ఊహించుకోకండి. మీరు మెలకువ రావాలి మీకు, అంతే. మెలకువ రావాలి అంటే తెలుసుకోవాలి. ప్రభాస్ తెలుసుకున్నాడు కదా, నేను లీడర్, నేను ఎప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి. మీరు ఇక్కడ నా దగ్గర తెలుసుకుంటున్నారు, అంతే. నా దగ్గర తెలుసుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ చేయి చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? రైట్ హ్యాండ్. ఎవరు గుర్తు రావాలి మీకు?
ఎవరు గుర్తు రావాలి? నేను, శరీరం, మనసు, శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. పాపం పరమాత్మ ఒక్కడు దూరంగా విడిపడ్డాడు. వీళ్ళంతా కలిసి ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మీరు కూడా ఒక వంతార లాంటి ఫారెస్ట్ని క్రియేట్ చేయాలి. మీకు కావాల్సింది ఏంటి? మనీ. ఎస్ ఆర్ నో? డబ్బు. డబ్బు అనేది ఈ బాడీతో ఉన్నప్పుడే కదా మనకు అవసరం. సోల్కి అవసరమా? సోల్కి అవసరమా? లేదు కదా. సో ఇప్పుడు ఈ ఈ యొక్క బాడీని వేరు చేయండి. ఈ బాడీని వేరు చేయండి. వేరు చేయండి బాడీని. పెట్టండి, ఇలా చూపియండి నాకు కరెక్ట్గా. నా చేయి కనిపిస్తుంది కదా. వేరు చేయండి. పరమాత్మ ఎవరు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఈ పరమాత్మని మీ బాడీతో కలపండి. ఈ మూడు వేళ్ళని ఒక దగ్గర ఉంచండి. ఈ మూడు వేళ్ళని ఒక దగ్గర ఉంచి పరమాత్మని బాడీతో కలపండి. ఇలా కలపండి. 1, 2, 3, 4. ఇదేంటి తెలుసా? ఇదేంటి తెలుసా? మనీ మ్యాగ్నెట్ ఎక్సర్సైజ్. ఏంటిది? మనీ మ్యాగ్నెట్ ఎక్సర్సైజ్. మీకు ఈరోజు మనీ రావాలి. పలానా వాళ్ళ దగ్గర నుంచి రావాలి. 21 టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ చేయండి డైలీ. 21 టైమ్స్. దీని మీనింగ్ ఏంటి? ఈ పరమాత్మను బాడీకి కనెక్ట్ చేస్తున్నాం. భగవంతుడు మనకు మనీని ఇస్తున్నాడు. బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? డైలీ 21 టైమ్స్ చేయండి. ఆ రోజు మీకు మనీ వచ్చి తీరుతుంది. నేను నమ్మిన వాళ్ళకు జరుగుతుంది. ఇది నేను చేస్తాను. మా ఆవిడ కూడా చేస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నిద్ర వస్తుందా ఎవరికైనా? చెప్పండి, నిద్ర వస్తుందా? రావట్లేదు కదా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి మార్చబోతున్నాం మనం. ఫెయిల్యూర్స్. రాసుకోండి, ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్. ఇంకొకటి మార్చబోతున్నాం. ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ అనేవి చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నిన్న చెప్పాను కదా, ఫెయిల్ అవ్వడానికే ఇష్టపడండి, ఫెయిల్ అవ్వడానికే ఖర్చు చేయండి. చెప్పానా లేదా నిన్న? ఎస్ అన్నా? ఇప్పుడు రాసుకోండి. ఫెయిల్యూర్స్ అనేవి మనల్ని ఆపడానికి రావు. అవేర్నెస్తో వెళ్తున్నాం మనం. ఫెయిల్యూర్స్ అనేది మనల్ని ఆపడానికి రావు. మనల్ని అవేకెన్ చేయడానికి వస్తాయి, మేల్కొల్పడానికి. ఏ బాబు లేగు అనడానికి వస్తాయి ఫెయిల్యూర్స్ అనేది. ప్రతి ఫెయిల్యూర్ కూడా మన యొక్క ఆత్మ ప్రయాణంలో ఒక దివ్య గమనిక, అంటే దైవ సూచన అని కూడా రాసుకోవచ్చు. చూసారా, ఫెయిల్యూర్ అర్థం మారిపోతుంది. ఫెయిల్యూర్ వచ్చిందంటే ఒక డివైన్ సింబల్, దివ్య గమనిక. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే అది ఒక దివ్య గమనిక. ప్రతి విజయవంతమైన బిలియనీర్ వెనకాల ఒక లోతైన ఆత్మశక్తి ఉంటుంది, సోల్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి బిలియనీర్ విక్టరీ వెనకాల ఒక లోతైన, అంటే డీప్ డీప్ సోల్ ఎనర్జీ ఉంటుంది. అది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఫెయిల్యూర్లో నుండే వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందండి? ఫెయిల్యూర్లో నుండే వస్తుంది. ఫెయిల్యూర్ని చూసి భయపడద్దు, పారిపోవద్దు. ఓకేనా? భయపడద్దు, పారిపోవద్దు. సో అదేంటి? ఆ ఫెయిల్యూర్ అనేది మనకి ఏమేమి ఇస్తుంది? రాసుకోండి. క్లారిటీ, క్లారిటీ, డిసిప్లిన్, డిసిప్లిన్, క్లారిటీ, డిసిప్లిన్, రెసిలియన్స్. రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే మనకు కంటిన్యూస్ రెసిలియన్స్. ఇప్పుడు రాసుకోండి, నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను. కార్మిక్ లెర్నింగ్ ప్రిన్సిపల్. కార్మిక్ లెర్నింగ్ ప్రిన్సిపల్. కర్మతో నేర్చుకునేటువంటి విధానం. రాసుకోండి. మిస్టేక్స్ ఆర్ అసెట్స్. మిస్టేక్స్ ఆర్ అసెట్స్. అసెట్స్కి లయబిలిటీస్కి డిఫరెన్స్ తెలుసా? అసెట్స్ అనేటివి మనకి ఇంకా సంపదను క్రియేట్ చేస్తాయి. లయబిలిటీస్ అనేటివి సంపదను ఖర్చు చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు మీరు అవేర్నెస్లోకి రండి. ఫెయిల్యూర్స్ అనేది పనిష్మెంట్స్ కావు. ఫెయిల్యూర్స్ అనేది పనిష్మెంట్స్ కావు. అవి కర్మ యొక్క ఫీడ్బ్యాక్స్. అవి కర్మ యొక్క ఫీడ్బ్యాక్స్. మనం అనుభవం ద్వారా, మన అనుభవాల ద్వారా మన యొక్క ఆత్మ ఎదుగుతుంది. మన యొక్క అనుభవాల ద్వారా మన ఆత్మ ఎదుగుతుంది. భగవద్గీతలో ఉన్న సారం ఇదే. మన అనుభవాల ద్వారా మన ఆత్మ ఎదుగుతుంది. మిస్టేక్స్ ఈజ్ ఈక్వల్ టు డాటా.
రాయండి మ్యాథ్స్ ఫార్ములాస్. మిస్టేక్స్ ఈజ్ ఈక్వల్ డాటా అంటే ఇన్ఫర్మేషన్. మిస్టేక్ అనేది సమాచారాన్ని పట్టుకొస్తుంది. డాటా ఈజ్ ఈక్వల్ డిసిజన్ పవర్. డాటా ఈజ్ ఈక్వల్ డిసిజన్ పవర్. ఫెయిల్యూర్లో నుండి వచ్చిన సమాచారంతో మీరు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. సరైన నిర్ణయం. డిసిజన్ పవర్ సరైన నిర్ణయం. డిసిజన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్. ఇక ఇక్కడ ఉంది సంపద. తెలుస్తుందా సంపద జాడలు ఎక్కడున్నాయో? ఎక్కడున్నాయో తెలుస్తున్నాయో? తిరుపతికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ తిరుపతి కొండ కాడికి వెళ్ళాలి, అవునా కాదా? స్టెప్ బై స్టెప్ వెళ్తేనే దర్శనం జరుగుతుంది. మిస్టేక్స్ ఈజ్ ఈక్వల్ టు డాటా. మిస్టేక్స్ చేస్తేనే మీకు సమాచారం దొరుకుతుంది. సమాచారం మీకు డిసిజన్ పవర్ని ఇస్తుంది. డిసిజన్ పవర్ దగ్గర వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు చేసే ప్రతి మిస్టేక్ కూడా, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ కూడా ఒక స్పిరిచువల్ స్టెప్పే, ఆధ్యాత్మిక మెట్టు. రాసుకోండి. మీరు చేసే ప్రతి పొరపాటు ఒక ఆధ్యాత్మిక మెట్టు. అంటే దానిని అంగీకరించడం. ఇప్పుడు నేను వెంటనే ఏమంటాను? మహాలక్ష్మి మేడం గారు మీరు తప్పు చేస్తున్నారు, యు ఆర్ రాంగ్ అని అన్నాను అనుకో, వెంటనే నన్ను రాంగ్ అంటాడా? ఇది మనకు నార్మల్గా ఉండే సిచ్యువేషన్. అంతేనా సార్? భరత్ సార్, భరత్ సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్, నువ్వు కరెక్ట్ కాదు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా ఇలా ఇలా వస్తుంది మనకు. భీమస్మాహతి అని వచ్చింది చూసారా, అట్లా ఎక్కుతుంది మనకు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, ఆ పొరపాటును అంగీకరిస్తే అవును నాది తప్పే అని మీరు అంటే మీ అహాన్ని మీరు చంపేసినట్టు, మీలో ఉన్న గర్వాన్ని తీసేసినట్టు. ప్రతి వ్యక్తి యొక్క నాశనానికి ముందు అతని గర్వం నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి వ్యక్తి యొక్క నాశనానికి ముందు అతని గర్వం నడుస్తుంది. అప్పుడు అతను నాశనం అవుతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గర్వాన్ని తీసి చెత్తబుట్టలో పడేస్తున్నాం. సింపుల్గా ఉందా లేదా? సింపుల్గా చెప్తున్నానా? ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు రాసుకోండి. ఒక గ్రేట్ రిస్క్. రిస్క్ ఈజ్ ఈక్వల్ రాయండి. రిస్క్ ఇంటెలిజెంట్లీగా తీసుకోవాలి. రిస్క్ అనేది ఏమని రాస్తారంటే ఇంటెలిజెంట్లీ రిస్క్ అని రాయండి. ఇంటెలిజెంట్లీ రిస్క్. రిస్క్ చేయమన్నాను కదా అని ఒక 20 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దూకమని చెప్పాను అనుకోండి, అది దూకితే ఇంటెలిజెంట్లీ రిస్క్ అవుతుందా? తెలివైన రిస్క్ అవుతుందా? కాదు కదా. ఇడియట్ సినిమా ఎంతమంది చూశారు? ఇడియట్ మూవీ, రవితేజ. అందులో హీరోయిన్ అంటుంది అతన్ని, ఏది నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఆ బిల్డింగ్ మీద నుంచి దూకేయని అంటుంది. ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా దూకేస్తాడేమో అనుకున్నా, కానీ మళ్ళీ మధ్యలో ఆగి నేను దూకి చనిపోతే నిన్నెవరు బాగా చూసుకుంటారు అని అంటాడు కదా. అలా ఇంటెలిజెంట్ రిస్క్ తీసుకోవాలి మనం. సో అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఫేత్ ప్లస్ యాక్షన్. ఎప్పుడు వస్తుంది? ఫేత్ ప్లస్ యాక్షన్. ఈ రెండు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిస్క్ అనేది తీసుకుంటాం. ఈ రెండు ఉన్నప్పుడు ఇంటెలిజెంట్ రిస్క్ అనేది తీసుకుంటాం. భగవద్గీతలో ఏమని చెప్తాడు శ్రీకృష్ణుడు? నీ పని నువ్వు చెయ్యి, ఫలితం పైన ఆశ పెట్టుకోకు. అవునా కదా? విశ్వం సార్ సార్ అంతేనా? నీ పని నువ్వు చెయ్యి, ఫలితం మీద ఆశ పెట్టుకోకు. ఇప్పుడు మనం ఈ ఫలితం మీద ఆశ పెట్టుకునే దాన్ని, పెట్టుకోకపోయేదాన్ని మనం మన డెఫినేషన్లో రాద్దాం. రిస్క్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ రిస్క్ అన్నాను కదా, మరి అదేంటో తెలియద్దా? హెడ్లైన్ చెప్పి వదిలేస్తే అయిపోద్దా? రిస్క్ ఈజ్ ఈక్వల్ ఆపర్చునిటీ. రిస్క్ ఈజ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ రాగానే భయం వస్తుంది. ఈ ఆపర్చునిటీ రాగానే భయం వస్తుంది. ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళలో కొంతమందికి నేను ఒక ఆపర్చునిటీ, మీలో ఈ ఎబిలిటీ ఉంది సార్ అని చెప్పాను. సార్ నేను ఇంతవరకు అట్లా ఎప్పుడు చేయలేదు సార్, భయం వేస్తుంది సార్. ఆపర్చునిటీ రాగానే భయం వస్తుంది. అదే ఫియర్. ఫియర్ ఈజ్ ఈక్వల్ ఇల్యూషన్. రాయండి. ఫియర్ ఈజ్ ఈక్వల్ ఇల్యూషన్. ఇల్యూషన్. యాక్షన్ ఈజ్ ఈక్వల్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ వెల్త్ మ్యాగ్నెట్. ఇగో ఇది వెల్త్ మ్యాగ్నెట్. యాక్షన్ ఈజ్ ఈక్వల్ వెల్త్ మ్యాగ్నెట్. సంపదను ఆకర్షించేది మీ యాక్షన్లోనే ఉంటుంది. మీ యాక్షన్లోనే ఉంటుంది, నాట్ ఇన్ ఇల్యూషన్. ఎందుకు అంటే విషయం యొక్క నియమం ప్రకారం, యూనివర్స్ యొక్క నియమాల ప్రకారం నీవు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటావో అప్పుడు ఈ ఆ యూనివర్స్, అలా చూస్తున్న యూనివర్స్ నువ్వు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటావో ఇలా నీ వైపు చూస్తుంది.
ఇలా నీ వైపు చూస్తుంది, నీ వైపు చూస్తుంది, విశ్వం నీ వైపు మరలుతుంది. అది భగవంతుడైనా ఎవరైనా రిస్క్ తీసుకున్నప్పుడే మీ వైపు ఇలా తిరిగి చూస్తాడు. అంటే అభయం అన్నాం కదా, అభయం, ఫియర్లెస్ లేకపోవడం, ఫియర్లెస్నెస్ ఇక్కడ వస్తుంది. ఆ భయం లేకపోవడం అనేది ఇక్కడ వస్తుంది. ఇది బిలియనీర్స్గా మారాల్సిన, బిలియనీర్స్ అవ్వబోతున్న మనకు ఉండాల్సినటువంటి నెంబర్ వన్ క్వాలిటీ. ఎస్ సార్, రాసుకున్నారా? నెంబర్ వన్ క్వాలిటీ. ఓకేనా? చిన్న బ్రేక్ తీసుకుందామా? చిటికలో వద్దాం. చిన్న బ్రేక్. వాటర్, నేచర్ కాల్స్. జస్ట్ 2 minutes. వెల్కమ్ బ్యాక్. ఓకే, రాసుకోండి. మనలో ఆ అభయం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటామో అప్పుడు దేవుడు భగవంతుడు మీ వైపు తిరిగి చూస్తాడు. అప్పుడు అభయం అనేది వస్తుంది. అభయహస్తం అంటాం కదా, అభయహస్తం కదా. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. అడాప్ట్ క్విక్లీ. అడాప్ట్ క్విక్లీ అంటే వెంటనే పరిస్థితిని మనం గ్రాప్ చేయాలి. బిలియనీర్స్కి ఉండాల్సినటువంటి ఫస్ట్ లక్షణాలలో పరిస్థితికి అనుగుణంగా వెంటనే మారడం. కరోనా వచ్చింది, బిజినెస్లు అన్నీ పడిపోయాయి, కానీ కొన్ని బిజినెస్లు లేచి కూర్చున్నాయి. ఏసార్నో, కొన్ని బిజినెస్లు లేచి కూర్చున్నాయి, కొత్తగా పుట్టాయి. జెప్టో లాంటి వాళ్ళు వచ్చారు, వేల కోట్లు క్రియేట్ చేస్తున్నారు. ఏసార్నో, అడాప్ట్ అవ్వాలి. రాయండి. అడాప్ట్ క్విక్లీ. ఫ్లో కాన్షియస్నెస్. ఫ్లో కాన్షియస్నెస్. ఫ్లో కాన్షియస్నెస్. ప్రపంచం అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రపంచం అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. భగవద్గీత ఏం చెప్తుంది? శాశ్వతమైనది మార్పే. నేను చెప్తాను చూడండి, శాశ్వతమైనది మార్పే. అంటే మారుతూ ఉండేదే శాశ్వతమైంది. మనం ఏమనుకుంటాం? ఇది మారుతుంది కాబట్టి ఇది అశాశ్వతం అనుకుంటాం. మారుతూ ఉండేదే శాశ్వతమైంది. మారుతూ ఉండేదే శాశ్వతమైనది అంటే మార్పు అనేదే శాశ్వతమైంది. వయసు పెరుగుతుంది, 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 బాడీని వదిలేస్తాం. ఇక్కడ నుండి మారుతున్నావు కదా, బాడీ ఏమవుతుంది? మట్టిలో కలుస్తుంది కదా. మార్పు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మట్టిలో కలిసి మళ్ళీ మొక్కగానో, మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ మారుతూనే ఉంటుంది. మీ సోల్ కూడా మళ్ళీ మారుతూనే ఉంటుంది. మార్పు, మార్పు. అశాశ్వతమైనది కాదు, మార్పు అనేది శాశ్వతమైంది. మారుతూనే ఉంటుంది. మీరు రాసిన పెన్ను మారుతూనే ఉంటుంది. ఆ పేపర్ మారుతూనే ఉంటుంది. ప్రతిదీ మీ వెనకాల ఉంది, మీ ముందు ఉన్నటువంటి మీ వస్తువులు, గ్లాసు అన్నీ మారుతూనే ఉంటాయి. మారుతూ మారుతూనే ఉంటుంది. అంటే మార్పే శాశ్వతమైంది. ఓకేనా? సో బిలియనీర్స్ ఏం చేస్తారంటే క్విక్ డిసిజన్స్. క్విక్ డిసిజన్స్ రాసుకోండి. ఎస్. అండ్ క్విక్ చేంజెస్. నేను క్విక్ చేంజెస్ ఈరోజు మార్చానా లేదా? ఇది నేను ఇప్పుడు అనుకుంది కాదు, స్టార్టింగ్ అనుకుందే. యాక్షన్గా చూపించాలి అనుకున్నాను. దీనికి మారాలి, మీరు వెంటనే మారాలి. క్విక్ చేంజెస్. అండ్ జీరో అటాచ్మెంట్ టు ఓల్డ్ ప్లాన్స్. జీరో అటాచ్మెంట్ టు ఓల్డ్ ప్లాన్స్. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలి. ఓల్డ్ ప్లాన్స్. వెల్త్ను అట్రాక్ట్ చేయాలి. సంపద జాడలు తెలుసుకున్న వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు. దాని గురించి ఆలోచించాలి, దాని గురించి మన పిల్లలకు చెప్పాలి. ఇంకా కూడా మీ పిల్లలకి ఉద్యోగమే చేయి నాయనా, ఉద్యోగం చేస్తే సంపద వస్తుంది అని చెప్పకండి. సంపద జాడలు వెతకండి, వాళ్ళను వెతికేలా తయారు చేయండి. వాళ్ళలో అనంత సంపద ఉంది పిల్లల్లో. ఓకేనా? అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన మనసు ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు. ఈ స్పిరిచువల్ మీనింగ్ చెప్తాను చూడండి. మన మనసు ఫ్లెక్సిబుల్గా, నీ మనసు ఎస్ చేంజ్ చేశారా? ఓకే సార్, సూపర్ సార్, 18 days నేను ఎక్సలెంట్గా నేర్చుకున్నాను, దీన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేసి మిలియనీర్ అయి బిలియనీర్ అయి మిమ్మల్ని కలుస్తాను సార్ అని అన్నారా? ఇది మనసును ఫ్లెక్సిబుల్గా చేయడం. మనసును ఫ్లెక్సిబుల్గా చేయడం. ఇప్పుడు ఏమవుతుంది? లైఫ్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి లేచి నిలబడుతుంది. ప్రాణశక్తి లేచి నిలబడుతుంది. అంటే మీరు ఫ్లెక్సిబుల్గా మారడం వల్ల మీ ప్రాణశక్తి అనేది బ్లాక్ అవ్వకుండా కంటిన్యూగా ప్రవహిస్తుంది. కంటిన్యూగా ప్రవహిస్తుంది ప్రాణశక్తి. మనసు ఫ్లెక్సిబుల్గా ఉంటే ప్రాణశక్తి ప్రవహిస్తుంది. రాసుకోండి. అసలు ఈ ఒక్క లైన్ మీద 7 రోజుల క్లాస్ తీసుకోవచ్చు, 7 days క్లాస్ తీసుకోవచ్చు.
మనసు ప్రాణశక్తి అనే టైటిల్ పెట్టి 7 డేస్ క్లాస్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు రాసుకోండి. మరేంటి ఆ ప్రాణశక్తి, ఆ సోల్? సోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రాణశక్తి అంటే ఏంటి? మళ్ళీ ప్రాణశక్తి ఎనర్జీ తీసుకొస్తుంది. ఎనర్జీ అంటే ఏంటి? మనీ. మనీని తీసుకొస్తుంది. ఇప్పుడు రాయండి సోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ రాసుకోండి. సోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా పెరుగుతుందంటే ఓన్ యువర్ డిసిజన్స్ ఫుల్లీ. ఓన్ యువర్ డిసిజన్స్ ఫుల్లీ. పూర్తిగా నీ నిర్ణయాలే ఉండాలి. ఎప్పుడు? ఈ 18 రోజుల నుండి నేను చెప్పుకుంటూ వస్తున్న విషయాలని ఫాలో అవుతున్నప్పుడు అప్పుడు మీ నిర్ణయాలే ఉంటాయి. మీ నిర్ణయాలే ఉంటాయి. ఓకేనా? రాసుకోండి. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః. మీ నిర్ణయాలకు మీరు బాధ్యత వహించాలి. మీదేనా బాధ్యత? ఎస్ ఆర్ నో? మీ నిర్ణయాలకు నాది బాధ్యతనా? మీ నిర్ణయాలకు మీదే బాధ్యత. బిలియనీర్స్ మైండ్ సెట్లో ఏముండాలి? నో ఎక్స్క్యూజెస్. నిన్న చెప్పాను కదా, మన ఎక్స్క్యూజెసే మన సైతాన్లు. ఎస్ ఆర్ నో? చెప్పానా నిన్న? అవునా కదా? ఇప్పుడు మన మైండ్ సెట్లో నో ఎక్స్క్యూజెస్. నో ఎక్స్క్యూజెస్ రాసుకోండి. నో ఎక్స్క్యూజెస్. నో బ్లేమ్. ఇతరులని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మనకు జరిగిన సిచ్యువేషన్కి. అది నువ్వు అంగీకరించావు కాబట్టి జరిగింది. అలాగని ఇతరులను మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నో ఎక్స్క్యూజెస్, నో బ్లేమ్. 100% రెస్పాన్సిబిలిటీ. 100% రెస్పాన్సిబిలిటీ. మీరు ఎప్పుడైతే ఒక బాధ్యతను తీసుకుంటారో ఆ బాధ్యత తీసుకున్న చోటే శక్తి పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. రాసుకోండి. ఇది ఎంతో డీప్ సెర్చ్ చేసిన తర్వాత చెప్పే అటువంటి సత్యాలు ఇవి. నిజాలు కాదు, సత్యాలు. మీరు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో బాధ్యత తీసుకున్న చోటే శక్తి పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. శక్తి ఉన్న చోటే సంపద ప్రవహిస్తుంది. శక్తి ఉన్న చోటే సంపద ప్రవహిస్తుంది. బాధ్యత మీరు ఒక బాధ్యత తీసుకున్నారు అంతే, అక్కడ ఎనర్జీ పెరుగుతుంది. ఏ సార్ నో? విశ్వం శర్మ సార్, క్వాంటమ్ కుబేర గ్రిడ్ మీరు చెయ్యండి అని నేను బాధ్యత ఇవ్వగానే అది తీసుకోగానే ఒక ఎనర్జీ వచ్చిందా లేదా? ఒక ఎనర్జీ వచ్చిందా లేదా? ఆ ఎనర్జీ మీకు సంపద ప్రవహించేలాగా చేస్తుంది. ఆ ఎనర్జీ మీకు సంపద ప్రవహించేలాగా చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వన్ రాయండి. నెక్స్ట్ వన్. తపస్ ప్లస్ డిటర్మినేషన్. తపస్సు అంటే ఏంటి? నేను చెప్పాను తపస్సు. గుర్తుందా? మర్చిపోయారా? తపస్సు అంటే చెప్పాను కదా, సౌకర్యాలను దాటి, సౌకర్యాన్ని వదిలి అసౌకర్యాన్ని దాటి రావాలి. డెఫినేషన్ చెప్పాను, మర్చిపోయారు. ఓకే. ఇప్పుడు రాయండి. తపస్ ప్లస్ డిటర్మినేషన్ గోస్ టు ఫెయిల్ ఫార్వర్డ్. ఫెయిల్ ఫార్వర్డ్. తపస్ ప్లస్ డిటర్మినేషన్ గోస్ టు అంటే ఆరో మార్క్ పెట్టుకోండి. ఫెయిల్ ఫార్వర్డ్. తపస్సు అనేది ఏంటి అంటే ఫెయిల్యూర్ వచ్చాక కూడా ఆగకుండా ముందుకు వెళ్ళడమే తపస్సు. ఒక పని మనం చేస్తున్నాం, ఫెయిల్యూర్ వచ్చింది, అయినా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళడమే తపస్సు. ఆకాశమే హద్దుర మూవీ ఎంతమంది చూశారు? ఆకాశమే హద్దుర, సూర్య మూవీ. అది ఒక రియల్ స్టోరీ. ఆకాశమే హద్దుర. 1 రూపీకే ఏరోప్లేన్ ఎక్కిస్తాడు చాలా మందిని. చూసారా ఎవరైనా? చూడలేదా? చూడండి, ఆ సినిమా బాగుంటుంది. ఆకాశమే హద్దుర, సూర్య మూవీ. చాలా బాగుంటుంది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అది రియల్ స్టోరీ. ఆ మూవీ రియల్ స్టోరీ. మన దేశంలో 1 రూపాయికి ఫ్లైట్ ఎక్కించిన అతని యొక్క రియల్ స్టోరీ. అది చూడండి మీరు. వెరీ గుడ్ మూవీ. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు రాయండి. ధైర్యం ఉన్న వారికి దేవతలు కూడా హెల్ప్ చేస్తాయి. అంటే వాళ్ళని కాపాడతారు, ఫెయిల్యూర్లో కాపాడతారు ధైర్యం ఉన్న వాళ్ళని. ఎస్, ఇండిగో. ఇండిగో విమానం ఓనర్, ఆయన ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్. ఏమీ లేని దగ్గర నుండి ఆయన ఒక కంపెనీకి ఓనర్గా అయ్యాడు. అసలు ఎక్సలెంట్ మూవీ అది, చూడండి. ఏంటి? ధైర్యం ఉన్న వాళ్ళని దేవతలు కాపాడతారు. ఈ దేవతలు ఎవరు? తదాస్తు ఏంజల్స్. ఎవరు? తదాస్తు ఏంజల్స్.
రాసుకోండి. పర్సిస్టెన్స్ అనేది ఒక పవర్. పర్సిస్టెన్స్ అనేది ఒక పవర్. క్లారిటీతో కలిగి ముందుకు వెళ్ళడం. పర్సిస్టెన్స్ అనేది ఒక పవర్. ఇప్పుడు రాయండి. ఫెయిల్ గోస్ టు లెర్న్. ఫెయిల్ గోస్ టు లెర్న్. గోస్ అంటే అరే మార్క్ పెట్టండి. మ్యాథమెటిక్స్ సింబల్స్. మ్యాథమెటిక్స్లో పదాల కంటే సింబల్స్ ఎక్కువ ఉంటాయి. ఏ సార్ నో? మ్యాథ్స్ టీచర్స్ ఉన్నారా? అలా. లెర్న్ గోస్ టు అప్గ్రేడ్. లెర్న్ గోస్ టు అప్గ్రేడ్. ఫెయిల్ అనేది తెలుసుకోవడం. తెలుసుకోవడం అనేది అప్గ్రేడ్ అవ్వడం కోసం. అప్గ్రేడ్ గోస్ టు సక్సెస్. అప్గ్రేడ్ గోస్ టు సక్సెస్. అంటే పునాది ఎక్కడ పడుతుంది? ఫెయిల్ అవ్వట్లేదు నువ్వంటే సక్సెస్ అవ్వట్లేదు అని అర్థం. అర్థమైనా? ఫెయిల్ గోస్ టు లెర్న్. లెర్న్ గోస్ టు అప్గ్రేడ్. అప్గ్రేడ్ గోస్ టు సక్సెస్. ఓకే. సో ఇక్కడ ధైర్యవంతులకే ఈ విషయం షార్ట్ కట్ని ఇస్తుందండి. రాసుకోండి. ధైర్యవంతులకే ఈ విషయం షార్ట్ కట్ని ఇస్తుంది. షార్ట్ కట్ని ఇస్తుంది. ధైర్యవంతులకే ఈ విషయం షార్ట్ కట్ వేని ఇస్తుంది. 3 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు సంపాదించాలి. నార్మల్ ప్రాసెస్ ఎక్కడికో ఉంటుంది. ధైర్యవంతులకు విశ్వం షార్ట్ కట్ ఇస్తుంది. నేను ఆ ధైర్యవంతుడిని. నాకు ఆ నమ్మకం ఉంది. 3 సంవత్సరాలలో 100 crores నేను సంపాదించి చూపిస్తాను. 100 crores సంపాదించి చూపిస్తాను. అలాంటి ధైర్యవంతులతో రేపు ఒక మీటింగ్ ఉంటుంది. నేను వాళ్ళకి కాల్ చేస్తాను. రేపు మార్నింగ్ 5 to 6 1 hour మీటింగ్ ఉంటుంది. నేను కాల్ చేసిన వాళ్ళతో మార్నింగ్ 5 to 6 o'clock 1 hour మీటింగ్ ఉంటుంది. అలాంటి ధైర్యవంతులతో. అంటే ధైర్యవంతులకే ఈ విషయం షార్ట్ కట్ వేని ఇస్తుంది. ఓకేనా? సో అందులో ఫ్యూ పీపుల్ మాత్రమే ఉంటారు. ఆ ధైర్యవంతులలో ఫ్యూ పీపుల్ మాత్రమే ఉంటారన్నమాట. సో అలా మనం ముందుకు వెళ్తాం. సో మన యొక్క జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 44 పీపుల్ ఉన్నారు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్లో ఉండండి. అసలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానో మీరు ఊహించలేరు. అంత దూరం తీసుకెళ్తాను నేను. నెక్స్ట్ రాయండి. అవేర్నెస్ ప్రాక్టీసెస్. అవేర్నెస్ ప్రాక్టీసెస్. నేను ఈ 18 days మీకు ఇచ్చిన క్లాసెస్ 18 సంవత్సరాల లైఫ్ను లీడ్ చేసే ఎనర్జీ ఉంటుంది అందులో. మీరు కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకుంటే 18 years మిమ్మల్ని లీడ్ చేసే ఎనర్జీ ఉంది అందులో. అవేర్నెస్ ప్రాక్టీసెస్ రాయండి. ఏంటి అవి అంటే బిల్డ్ బిల్డ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని రాయండి. బిల్డ్ లెర్నింగ్ సిస్టమ్స్. బిల్డ్ లెర్నింగ్ సిస్టమ్స్. దీనినే మనం ఏమంటామంటే ఆధ్యాత్మిక స్వాధ్యాయం. తెలుగులో చెప్పాలన్నా సెల్ఫ్ రిఫ్లెక్షన్ తెలుగులో. అంటే మనకు తెలుగు కంటే ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక స్వాధ్యాయం, సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మీ మనసు మీకు శత్రువు కావచ్చు, మీ మనసు మీకు గురువు కావచ్చు, మిత్రుడు కావచ్చు. భగవద్గీత సారాంశం కూడా అదే కదా. నీ మనసుని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే నిన్ను నువ్వు గొప్పగా అయినా చేస్తుంది నీ మనసు, నిన్ను నీకు తక్కువ అయినా చేస్తుంది. అదంతా నీ మనసు మీద నువ్వు చేసే కంట్రోలింగ్ని బట్టే ఉంటుంది, నీ స్వాధ్యాయాన్ని బట్టే ఉంటుంది. నీతోటి ఏం కాదు అని నీ మనసు అంటే ఏం అవ్వదు. గొప్పగా చేయగలవు అని నీ మనసు అంటే గొప్పగా చేస్తావు. అంటే నీ మిత్రుడు శత్రువు నీ మనసే. కాబట్టి నీ మనసుని నువ్వు స్వాధ్యాయంతో కంట్రోల్ చేసుకుంటావు. ఇది అవేర్నెస్ ప్రాక్టీస్. అవేర్నెస్ గురించి చెప్తూ వస్తున్నా కదా. ఇది అవేర్నెస్ ప్రాక్టీస్ అంటే మెడిటేషన్. మెడిటేషన్ చేయడం, రాయడం, మీకేం కావాలో జర్నలింగ్ అంటాం దాన్ని. రాయడం, మీకేం కావాలో రాయాలి రాయాలి రాయాలి, రాస్తూనే ఉండాలి. టైం గ్యాప్ దొరికిందా రాస్తూనే ఉండాలి. మంత్లీ రివ్యూ, ప్రతి నెల రివ్యూ చేసుకోవాలి. మన గ్రోతింగ్ ఎంత ఉంది, ఎక్కడ జరుగుతుంది, ఏంటి అనేది. ప్యాటర్న్ ట్రాకింగ్. ట్రాకింగ్ చేస్తూ ఉండాలి మన మూమెంట్స్ని. మైండ్ రీప్రోగ్రామింగ్, ఇలాంటి సెషన్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. మైండ్ రీప్రోగ్రామింగ్ అయితే ఎస్ఆర్ అవుతుందా లేదా? రీప్రోగ్రామింగ్ అవుతుందా లేదా? రీవైరింగ్ జరుగుతుందా లేదా? అంటే ఇలా స్వాధ్యాయం చేసిన వాళ్ళకి విశ్వం ఏం చేస్తుందంటే ఒక గైడెన్స్ను త్వరగా ఇస్తుంది. ఒక గైడెన్స్ను త్వరగా ఇస్తుంది. రాసుకోండి. స్వాధ్యాయం చేసిన వారికి విశ్వం యొక్క గైడెన్స్ త్వరగా దొరుకుతుంది. విశ్వం యొక్క గైడెన్స్ త్వరగా దొరుకుతుంది. మీరెప్పుడు కూడా మీరెప్పుడు కూడా మీ విజయాన్ని మాత్రమే సెలబ్రేట్ చేయకండి. మీ సక్సెస్ని మాత్రమే సెలబ్రేట్ చేయకండి.
మీ ధైర్యాన్ని మీ ధైర్యాన్ని మీ జర్నీని మీ ప్రయాణాన్ని దీన్ని కూడా సెలబ్రేట్ చేయండి. ఈ 18th డే మీ జర్నీని సెలబ్రేట్ చేద్దాం. సెలబ్రేట్ చేద్దాం. అంటే సెలబ్రేట్ రెసిలియన్స్ గోస్ టు ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్లస్ శక్తి. సెలబ్రేట్ రెసిలియన్స్ సెలబ్రేట్ రెసిలియన్స్ గోస్ టు ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్లస్ శక్తి. ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ స్థితప్రజ్ఞుడు? టైప్ ఇన్ చాట్ బాక్స్. హూ ఈజ్ స్థితప్రజ్ఞుడు? టైప్ ఇన్ చాట్ బాక్స్. మీ. ఓకే. మీ అంటే అయిపోయిందా? ఓకే. సరే, చూడండి. సెలబ్రేట్ రెసిలియన్స్ అంటే మనం స్థితప్రజ్ఞత కలిగి ఉన్న దృఢత్వం. ఇలా అబ్జర్వర్. ఎస్. ఇప్పుడు రాయండి. స్థితప్రజ్ఞుడు అంటే సంతోషంలోను సంతోషంలోను దుఃఖంలోను ఈక్వల్గా ఉండేవాడు. సంతోషంలోను దుఃఖంలోను ఈక్వల్గా ఉండేవాడు. ఈ రెసిలియన్స్ అనే దానినే మన వాళ్ళు ఏమని పిలుస్తారంటే కుండలిని శక్తి అని పిలుస్తారు. కుండలిని శక్తి. రెసిలియన్స్ అనే దానినే కుండలిని శక్తి. దృఢత్వంగా కలిగి ఉండడం, బలంగా ఉండడం, అంబుజా సిమెంట్ లాగా గట్టిగా ఉండడం. రెసిలియన్స్ ఈజ్ ఈక్వల్ కుండలిని శక్తి. నేను ప్రతిదీ సింప్లిఫై చేసి చెప్తున్నానా లేదా వెంకటేష్ గారు? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ రెసిలియన్స్ అంటే కుండలిని శక్తి. నేను ఫార్ములా చెప్తాను చూడండి. సి స్క్వేర్ ఈ. రాయేస్తుందా? సి స్క్వేర్ ఈ. సి అని రాసి పైన 2 రాసి చిన్నగా దాని పక్కన ఈ అని రాయండి. ఫార్ములా, కుండలిని శక్తి ఫార్ములా చెప్తున్నాను నేను. సి స్క్వేర్ ఈ ఏంటి అంటే కరేజ్ కరేజ్ ఇంటూ కరేజ్ ఇంటూ కాన్సన్ట్రేషన్. కరేజ్ ఇంటూ కాన్సన్ట్రేషన్. కరేజ్ అంటే ధైర్యం, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ ప్లస్ రాయండి. కరేజ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ప్లస్ మనం అక్కడ సి స్క్వేర్ ఈ అన్నాం కదా, ప్లస్ వస్తుంది. ఎనర్జీ, ఏకాగ్రత, ధైర్యం, శక్తి. ఈ మూడిటిని ఒకే లైన్ పై నిలబెట్టడమే కుండలిని శక్తి. ఈ మూడు విషయాలను ఒకే లైన్ పై నిలబెట్టడమే కుండలిని శక్తి. అప్పుడు మీ సంపద ఆకర్షిస్తారు. ఈ మూడు విషయాలని అంటే సింప్లిఫై చేసి చెప్తున్నాను నేను. సింప్లిఫై చేసి చెప్తున్నాను. రాసుకున్నారా? ఓకే. స్పీడ్ ఫాలో కాలేకపోతున్నారా? నెక్స్ట్ సీజన్ నుండి స్లోగా చెప్పడం. మనం అప్పుడు స్లైడ్స్ వేస్తాం సార్. సీజన్ 2 నుండి స్లైడ్స్ వేస్తాం. సో స్లైడ్స్ మీకు ఈజీగా ఉంటుంది. ఇది రికార్డ్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి. కుండలిని శక్తి అంటే ఏకాగ్రత కలిగి ఉండడం, ధైర్యాన్ని కలిగి ఉండడం, శక్తిని కలిగి ఉండడం. నేను ఎందుకు ఈ రెండింటిని ఇంటూ చేశాను, ఏకాగ్రతను ధైర్యాన్ని ఇంటూ చేశానంటే మల్టిపుల్ పవర్ అది. అప్పుడు మీకు శక్తి యాడ్ అవుతుంది. ఈ మూడు విషయాలని ఒకే లైన్ పైన నిలబెట్టడమే కుండలిని శక్తి. ఇది కుండలిని శక్తి. అప్పుడు ఈ మూడు ఎనర్జీస్ అనేది అలైన్ అవుతాయి. ఒకే ఒకే ప్లేస్లో అలైన్ అవుతాయి. ఈ మూడు ప్లేసులు ఒకే దగ్గర అలైన్ అవుతాయి. సో ఇక్కడ చివరికి వచ్చేసాం మనం. ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఆపడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఆపడానికి కాదు, మీ దారిని మార్చడానికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఆపడానికి కాదు, మీ దారిని మార్చడానికి వస్తాయి. ప్రతి మిస్టేక్ కూడా ఒక దివ్య సూచన లాగే భావించండి. ఒక డివైన్ సింబల్, ఒక డివైన్ సింబల్ లానే భావించండి. ఓకేనా? ప్రతి దివ్య సూచన అంటే ఒక డివైన్ సింబల్ మీకు వస్తుందంటే అది మీ బిలియనీర్ మైండ్ సెట్, మీ మిలియనీర్ మైండ్ సెట్ అదే. మీ బిలియనీర్ మైండ్ సెట్ అదే. అంటే ఇది నీ మైండ్ సెట్కి మీరు వేసే మొదటి స్టెప్ ఫెయిల్యూర్ని ఫేస్ చేయండి. పారిపోకండి. ఫెయిల్యూర్ని చూసి పారిపోకండి. మీరు బిలియనీర్స్ అవ్వాలి అంటే ఫెయిల్యూర్నే చూడాలి. సక్సెస్ ఫార్ములా చెప్పాం కదా మనం, ఎక్కడి నుండి వస్తుంది అనేది రాశారు కదా. అంటే
మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకోవడం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటే ఏంటి అర్థం? కొత్తది ఎక్కువగా చేయడం కాదు. కొత్తది ఎక్కువగా చేయడం కాదు. ఆల్రెడీ మిమ్మల్ని రోజు ఆపే కొన్ని విషయాలు ఉంటాయి కదా! డైలీ ఆపేసే విషయాలు ఉంటాయి కదా! వాటిని ఆ రిపీట్ అయ్యే వాటిని ఒక్కొక్క దాన్ని తొలగిస్తూ రావడమే గ్రోత్. చాలామంది ఏమనుకుంటారంటే అవి అలానే ఉంచి కొత్త అలవాట్ల వైపు వెళ్తారు. కాదు కాదు. మిమ్మల్ని ఆపే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా వదిలేస్తూ రావడమే గ్రోత్. అంటే ఒక మేజర్ షిఫ్ట్‌కు కారణం ఏమవుతుంది? చిన్న చిన్న మార్పులు ఒక మేజర్ షిఫ్ట్‌కు కారణమవుతాయి. ఎవ్రీడే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరిక్కడ కూర్చోవడం ఒక మేజర్ షిఫ్ట్‌కు కారణమైందా? కాలేదా? యెస్ ఆర్ నో? నేను చెప్పానా లేదా? లాస్ట్ డే వరకు కనీసం ఒక్కరైనా బిజినెస్ స్టార్ట్ చేశారని. ముగ్గురు, నలుగురు స్టార్ట్ చేశారు బిజినెస్‌లు. ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా కౌన్సెలింగ్స్ జరిగేది ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఇంకా బిజినెస్‌లు స్టార్ట్ చేయబోతున్నారు. అలా నేను చెప్పాను అంటే అది జరిగి తీరుతుంది. నేను అన్నాను అంటే దాన్ని క్రియేట్ చేసి చూపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్లాస్ టుడే. సో సీజన్ 1లో ఇది మనకి లాస్ట్ క్లాస్. చెప్పాను కదా! క్విక్ చేంజెస్‌కి మనం క్విక్ మూవ్ అనేది జరగాలి. సో ఇలా మనం ముందుకు వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. నిరంతరం జరుగుతూ ఉండాలి. మన షెడ్యూల్ కూడా నేను చెప్తాను. బిఫోర్ దట్ ఇప్పటి వరకు మీరు విన్న క్లాస్‌కు సంబంధించి క్లోజ్ యువర్ ఐస్. ఆ క్లాస్‌ని రివైండ్ చేసుకుందాం. సో మన యొక్క షెడ్యూల్ కూడా నేను ఆఫ్టర్ దిస్ మెడిటేషన్ మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. ఆహ్, ఈ యొక్క కనెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. ఈ క్లాస్‌ని రివైండ్ చేసుకుంటూ ఈ మ్యూజిక్‌ని అబ్జర్వ్ చేస్తూ గమనించండి. సో ఈ 18 రోజుల ఈ ప్రయాణంలో మన యొక్క జర్నీ ఎంత బాగా వెళ్ళింది, ఏంటి అనేది ఒకసారి మొదటి రోజు నుండి అసలు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు నాకు? ఎలా ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ అయ్యారు? ఎక్కడి దాకా వచ్చాం? ఎంత క్లోజ్ అయిపోయాం? జస్ట్ ఇది అయిపోయాక నేను షెడ్యూల్ చెప్తాను. క్లోజ్ యువర్ ఐస్.